పాట పాడుతున్నాం కదా, శరీరాశలు వచ్చేసాయి, నేత్రాశలు వచ్చేసాయి, అన్ని వాళ్ళలోకి ప్రవేశించేసాయి. అపేక్ష, దేని మీద అపేక్ష? తిండి మీద అపేక్ష. అంటే శరీరము అది కావాలనుకుంటుంది, వాళ్ళు చూసిందల్లా ఆశిస్తున్నారు. వాళ్ళకి మన్న మంచి కనిపించట్లేదు. మన్న వాళ్ళకి ఎట్లా ఉందంటే, ఒక స్థలంలో ఉంది, ఈ సరిసారములు లేని మన్న మాకు అసహ్యంగా ఉందంటున్నారు. చూడండి, అంటే వాళ్ళ కన్నులకు మన్న ఇంపుగా లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇంపుగా కనిపిస్తున్నాయి? ఆ కీరకాయలు, తెల్లగడ్డలు, దానిమ్మలు, ద్రాక్షలు, అంజూరాలు, ఇవే. దేవుడు వాళ్ళను పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఎంతో దేవునికి ఇష్టలుగా జీవించడానికి బదులుగా దేవుడు చెప్పినవన్నీ చేస్తామని ఏకంగా ఉత్తరం ఇచ్చిన ప్రజలు ఒక్కొక్క పాపంలో చిక్కుబడుకుంటూ వచ్చినారు. ఎంతగా చిక్కుబడ్డారంటే దేవుని మాట నమ్మట్ల. 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 14వ అధ్యాయంలో చెడ్డ సమాచారాన్ని నమ్మేశారు, తిరుగుబాటు చేశారు. ఇంకా మీరు అలా వెళ్తే దాదాపు సంఖ్యాకాండం అంతా కూడా వాళ్ళు ఎంతో నష్టపోతూ వచ్చినారు. కాబట్టి మన జీవితం మనం గమనించుకుంటే దేవుడు దగ్గర మనం ఎన్నోసార్లు ఏం చెప్తాము? ప్రభా, నువ్వు నా మాట్లాడు, చెప్పినట్టు మేము నడుచుకుంటాము అని ప్రార్థన చేస్తాం, చెప్తాం. అది చెప్పడం వరకే అయిపోతుంది. కానీ మన లోపల ఏమేమి ప్రవేశిస్తున్నాయి? దేవుడు మనల్ని పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేసుకుంటే ఈ లోకంలో ఎంతమంది లేరు కదా? ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. నేను అనుకుంటాను 600 కోట్ల జనాభాలో, అసలు 600 కోట్ల జనాభాను ఒక చోట మనం సమకూర్చామనుకోండి, మనం కనిపిస్తామా ఎక్కడైనా? కానీ దేవుడు మనల్ని చూశాడు కదా, దేవుడు మనల్ని చూశాడు. అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఎట్లా ఉన్నామంటే, చూడండి, ఇశ్రాయేలు ప్రజల్లాగానే మనము ప్రతి దానికి సనుగుతున్నాం. అవునా కాదా? అసలు నేను ఏ విషయంలో సనగను అని మనం ఎవ్వరూ చెప్పలేమనుకుంటాను కదా. కొంచెం ఆహారం ఆలస్యమైతే సనుగులు వచ్చేస్తాయి, కొంచెం మనకి నచ్చినట్టు లేకపోతే సనుగులు వచ్చేస్తాయి. ఒకవేళ మనకి పడక సరిగ్గా లేదంటే చిన్న చిన్న విషయాలని మనం ఏం చేస్తుంటాము? ఎంతో సరిగేస్తుంటాము. దేవుడు నడిపించినంతా కూడా మనం మర్చిపోతాము. ఇంకా దేవుని కూడా ప్రశ్నిస్తాము కూడా కొన్నిసార్లు కదా. ఎన్నో కార్యాలు చూసి కూడా ఈ రోజు వరకు నువ్వు అద్భుతంగా చూసుంటావు, రేపు మళ్ళీ ఏమన్నా కష్టం వస్తే మళ్ళీ వెంటనే ఇంక ఈ కష్టాలు ఎప్పుడు తీరిపోయేది? ఏం ప్రభా, నువ్వు కష్టాల నుంచి నన్ను గట్టెక్కించావా? ఇంక ఇంతేనా? నేనే కనిపిస్తున్నానా? వెంటనే ప్రశ్నించేస్తాం. అరే, ఇక్కడ కూడా ఒక అద్భుతం చూద్దాము అని అనుకుంటామా? దేవుడు అన్నాడు వాళ్ళ విషయం బాధపడి. చూడండి, కీర్తన 78, కీర్తన 78, 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడేది, ఎడారి యందు ఆయన ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. వారిని కూడా తీసి మన పేరు పెట్టుకుంటే అరణ్యమున కుమారి ఆయన మీద ఎన్ని మార్లో తిరగబడింది. ఈ జీవిత యాత్రలో మనము దేవుని మీద ఎలా తిరగబడ్డాము? ఎన్నిసార్లు అంటే